నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగనన్న జన్మదిన వేడుకల సందర్భంగా జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పేదల పెన్నిధి జననేత వైఎస్ జగన్ అన్నకు 53వ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం నియోజకవర్గంలో ఆదివారం జగనన్న జన్మదిన వేడుకల సందర్భంగా జగనన్న అభిమాని మాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగారావు కేక్ను కట్ చేసి 150 మందికి పైబడి అభిమానులు రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు కొండపల్లి బాలు, మున్సిపల్ చైర్మన్ భాను గౌరీశ్వరిపి, ఎస్ఎన్ పాలు సత్యనారాయణ, వైఎస్ఆర్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, పార్వతీపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా ఈరోజు పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మన ముఖ్యంగా నాయకుల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకున్న రోజుని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఆయన కోసం ఈ నియోజకవర్గంలో ఉండే సుమారుగా 125 మంది రక్తదానం కూడా చేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి ఆయన ఆలోచన విధానం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి, మరి ముఖ్యంగా రైతాంగానికి, డ్వాక్రా అక్క చెల్లెలకి, ఎస్సీ ఎస్టీలకి మేలు జరిగేటట్టుగా పరిపాలన సాగించాలన్న ఆలోచనతో, ఏ వర్గాలకైతే మేలు చేయాలని ఆలోచన చేసిన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని కొనసాగించాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆయన 2019-24 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా కూడా చేపట్టడం జరిగింది. ఆయన పరిపాలన ఒక సువర్ణ యుగం. ఆయన పరిపాలనలో అన్ని వర్గాల వారు కూడా ఆనందంగా, మరి ముఖ్యంగా ఆయన పరిపాలనలో కొన్ని ఆణిముత్యాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి